మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఒక స్క్రిప్ట్, పెన్నీ స్టాక్ మల్టీ బ్యాగర్ ఎలా అయింది. పెన్నీ స్టాక్ అంటే రూపాయి, ₹10 ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పెన్నీ స్టాక్స్ అంటారు ఒకటి. వీటినే జెడ్ కేటగిరీ షేర్లు అంటారు ఒకటి. తర్వాత వాల్యూ లేవు అనే కంపెనీలు అంటే ఏంది, ఫండమెంటల్ కానీ ఏవైతే బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఏవి వాల్యూ లేనటువంటి వాటిని పెన్నీ స్టాక్స్ అంటారు సింపుల్గా. అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ లేకుండా ఏమీ ఉండదు, కానీ షేర్ ప్రైస్ మాత్రం పెరగటం మొదలు పెడుతుంది. దాన్ని పెన్నీ స్టాక్ అంటారు. అయితే ఈ పెన్నీ స్టాక్లో ఇప్పుడు అది మల్టీ బ్యాగర్ అయింది. 5 నెలల్లో 185 టైమ్స్ పెరిగింది. అది ఏ కంపెనీ ఏంటిది అనేది, ఎలా ఉండాలి మార్కెట్లో మీరు అనే ఒక అవేర్నెస్ కోసం మేము దీన్ని చేయటం జరుగుతుంది. ఇది ఏ కంపెనీ ఏం చేస్తుంది అవన్నీ మీకు చూపిస్తాను. ఇటువంటి కంపెనీలు చాలా మార్కెట్లో మీకు కనపడుతుంటాయి. ప్యానిక్ కాకూడదు, టెంప్ట్ కాకూడదు. ఇటువంటి ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి మరలా ఇన్వెస్టర్స్ని ముంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్వెస్టర్గా ఏ విధంగా చూడాలి అనే దాని మీద మీకు ఒక విశ్లేషణ. SEL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. ఇది SEL ఇదేంటిది అంటే టెక్స్టైల్సు, టెరీ టవల్సు, ఇది మన దుప్పట్లు, అవి బెడ్షీట్లు ఇవి తయారు చేస్తుంది ఈ కంపెనీ. సింపుల్గా SEL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది లూథియానాలో ఇక్కడ ఉంది. టెరీ టవల్సు ఈ దీనికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గా. ఇప్పుడు SEL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నా, ప్రాఫిట్ అండ్ లాసు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే ఇక్కడ మనం గమనిస్తే 2014 నుంచి ఆ కంపెనీ లాస్లో ఉంది. 2014 294 కోట్లు, 2015లో 149 కోట్లు మైనసే, 370 కోట్లు, 573, 2527 కోట్లు, 372 కోట్లు, 2020లో 587 కోట్లు. ఒకటేసారి 2021లో ఏం చేశారు వాళ్ళు, అదర్ ఇన్కమ్ ఒకటి చూపించిండ్రు. 2758 కోట్లు అదర్ ఇన్కమ్ ఒకటి చూపించారు. మరలా ఈ సంవత్సరం మళ్ళీ ఏం లేదు. అంటే ఈ 21, 22 ఏప్రిల్ మార్చికి ప్రజెంట్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఏమీ లేదు. అంటే మళ్ళీ 3 క్వార్టర్లు, ఇప్పుడు వచ్చిన 3 క్వార్టర్లు మైనస్లోనే ఉన్నాయి. 42 కోట్లు, 37 కోట్లు, 28 కోట్లు. ఇది సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాసు. లాస్ట్ ఇయరు 2500 కోట్లు అదర్ ఇన్కమ్ చూపించి షేర్ ప్రైస్ ఏమైంది, బాగా పెరగటం జరిగింది. ఇక బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 33 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది. రిజర్వులు వచ్చి 289 కోట్లుగా ఉన్నాయి. ఈ 289 కోట్ల రిజర్వులకి బారోయింగ్స్ వచ్చి 975 కోట్లు ఉన్నాయి. అంటే ఏంది, 289, 33 కోట్లు. అంటే షేర్ క్యాపిటల్ రిజర్వులు రెండు కూడితే మనకెంత, 322 కోట్లు రిజర్వులు షేర్ క్యాపిటల్ ఉంటే 975, 3 రెట్లు అప్పుల్లో ఉన్నారు. అంటే రూపాయికి 33 పైసలు ఇస్తారనమాట. ఇక తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి క్యాష్ ఫ్లో ఏం లేదు, 4 ఉంది. ఇన్వెస్టర్స్గా ప్రమోటర్ స్టేక్ మాత్రం 75.27 ఉంది. FIIలు 0.13 ఉన్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు 23.56 ఉన్నారు. ఇక పబ్లిక్ వచ్చి 1.04గా ఉంది. ఇక తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో పీర్స్ అనమాట, అంటే ఏవైతే టెక్స్టైల్ కంపెనీలు ఉన్నాయో మన దానికి సంబంధించి చూస్తే వర్ధమాన్ టెక్స్టైలు, ఇండో కౌంటు, అరవిందు ఇవి దానికి సంబంధించినటువంటి పీర్ సెక్టారు. నెక్స్ట్ ఈ కంపెనీకి ఒక చూస్తే మనము అంటే మామూలుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 3000 కోట్లు, కరెంట్ ప్రైసు ఇక్కడ తప్పుంది, నేను చూపిస్తా. 4. నా ఇయర్లీ లో ఎంత ఉంది, స్టాక్ PE రేషియో 1.19 ఉంది. నెక్స్ట్ ఈ బుక్ వాల్యూ ₹5 ఉంది. ₹5 బుక్ వాల్యూ 97గా చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనము BSE వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనం గమనిస్తే ఇది ఈ SEL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో
2 రేట్లుగా ఉంది. ఇప్పుడు మీకు గమనిస్తే బీఎస్ఈలో రూ. 494.5 ఉంది. టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ వచ్చి 65 షేర్లే ఉన్నాయి. మళ్ళీ ఎన్ఎస్ఈలోకెళ్తే ఎన్ఎస్ఈలో రూ. 905.35 ఉందన్నమాట. అంటే ఈరోజు కూడా సీలింగ్కి వెళ్ళింది. ₹43.10 5% సీలింగు. అంటే నో సెల్లర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ఎస్ఈ వెబ్సైట్లో గమనిస్తే ఇయర్లీలో ₹4.95 28 అక్టోబరు, ₹905.35 4 ఏప్రిల్ ఈరోజే. అంటే ఏంటిది? ఈ ₹5 28 అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇవాళ 4వ తారీఖు. 5 నెలల్లో ₹5 అంటే 4/9 అంటే ₹5 అనుకోండి. ₹905 ఉంది. ఈ 905ని మనం ₹5 పెట్టి భాగారిస్తే 185 రెట్లు వచ్చింది. అంటే 1,00,000 పెడితే 1,83,00,000 వచ్చినాయి ఇప్పటికి. అంటే మనము అంటే 1 lakh కనుక ఆ రోజు ఎవరైతే రిస్క్ తీసుకొని పెన్నీ స్టాక్ పెట్టిర్రో ఈరోజు 5 నెలల్లోనే 1,83,00,000గా వచ్చింది పెన్నీ స్టాకే. కానీ ఇప్పుడు మల్టీ బ్యాగర్ అయింది. ఈ మల్టీ బ్యాగర్ కనుక ఏమేమి ఉంది, ఎలా ఉంది అనేది ఇక మనం కాదు. ఎందుకంటున్నానంటే ఇటువంటి స్క్రిప్ట్స్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇవి మీకు అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పసు. ఎందుకంటున్నానంటే రిజల్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ ఏమీ లేదు, క్వాంటిటీ జరగదు, వాల్యూమ్ ఉండదు, వాళ్ళే నో సెల్లరు నో బయ్యర్ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి ట్రేడెడ్ వాల్యూమ్ ఎంత జరిగింది? 3,530 షేర్లు జరిగినాయి ఎన్ఎస్సిలో. అదే బిఎస్సిలో ఏం జరిగింది? ఓన్లీ 65 షేర్లే జరిగినాయి. ఇక్కడ టీటీక్యూ అని ఉంది, ఇక్కడ చూడండి. టీటీక్యూ టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ. ఈ టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ 65 షేర్లే చేసిర్రు బిఎస్సిలో. ఎన్ఎస్సిలో మాత్రం 3,530. అవి ఎవరు చేసిర్రు, ఎందుకు చేసిర్రు, ఏంటిది, మరి ఎలా ఉంటుంది అనేది, ఎక్కడ ఉంటుంది అనేది ఇక ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ మీద గెయిన్ చేయాల్సిందే. ఎందుకంటున్నానంటే దీనికి ఏదైతే ఉందో వాల్యూ లేకుండా పెరిగింది. మీకు ఇప్పుడు గ్రాఫ్ రూపంలోకి వెళ్తే ఇక్కడ మనం గ్రాఫ్ చూడొచ్చు. ఇక్కడ చూడండి గ్రాఫు. ఇక్కడ 1 అక్టోబర్ ఇది ₹3.55. ఇదే మనకి ఎన్ఎస్సిలో లోలో ఉందన్నమాట. అంటే ఇయర్లీ లో ఎంత? 495. 28 అక్టోబర్కి వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూగా తీసుకెళ్ళారు. అందుకని ఇటువంటి స్క్రిప్ట్స్ మీకు చాలా తగులుతుంటాయి. కాబట్టి మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి, టెంప్ట్ అవ్వద్దు. ఎవరైతే ఒకవేళ రిస్క్ తీసుకొని పోతే పోయింది అనుకున్న వాళ్ళే ఇందులో ఉండాలి. ఈ రేట్లలో ఎంటర్ కాకూడదు. ఏదైనా చిన్న స్క్రిప్ట్ నుండి మీరు పెన్నీ స్టాక్స్, మార్కెట్ పెరుగుతుంది కదా, రిస్క్ తీసుకుందాం అనుకుంటే మీ ఇష్టం, నేను కాదనట్లేదు. కానీ ఇటువంటి చాలా ఉంటాయనే ఉద్దేశంతో మీకు చూపించడం, చెప్పటం కోసమే తప్ప ఇది వేరే విధంగా కాదు. ఇది మైనస్లో ఉన్నటువంటి కంపెనీ పెన్నీ స్టాక్స్, రిజల్ట్స్ బాగలేనటువంటి కంపెనీ. ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప ఇటువంటి వేరే ఏమీ దీంట్లో లేదు. ఎందుకంటున్నానంటే ₹5 షేరు 900 లక్ష పెడితే 1,83,00,000 5 నెలల్లో పెరిగినాయి. అంటే షేర్ మార్కెట్లో ఎలాంటి కంపెనీలు ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎన్ఎస్సిలో ఒక రేటు, బిఎస్సిలో ఒక రేటు. రోజు అప్పర్ సీలింగ్ పోతుంది. ఎన్ఎస్సిలో 905 చూపిస్తుంది. అదే స్క్రిప్ట్ బిఎస్సిలో 494గా చూపిస్తుంది. ఇది సింపుల్గా ఈ కంపెనీ యొక్క విశ్లేషణ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.